ఇంటర్మీడియట్లో బైపీసీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? అసలు ఇంటర్లో బైపీసీ చేసిన వాళ్ళకి ఫర్దర్గా ఏ డిగ్రీ చేస్తే బాగుంటుంది, ఏ కోర్స్ ఎలా ఉంటుంది, అలానే ఏ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది, నీట్ రాస్తే వేటికి వెళ్ళొచ్చు, అండ్ అలానే ఎంసెట్ రాస్తే ఏ కోర్సెస్ తీసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆఫ్ డౌట్స్ అయితే ఉండే ఉంటాయి కదా. డోంట్ వరీ, ఈ డౌట్స్ అన్నీ నేనైతే ఈ వీడియోలో క్లియర్ చేశాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ మనం డాక్టరేట్ కోర్సెస్ గురించి చూద్దాం. ఇందులో అయితే నెంబర్ 1 MBBS. ఇది 5.5 ఇయర్స్ డ్యూరేషన్ అండ్ ఇందులో సీట్ రావాలి అంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. సెకండ్ వచ్చేసి BDS. ఇది మొత్తం డెంటల్ రిలేటెడ్ అనమాట. ఇది కూడా 5 ఇయర్స్. ఇందులో కూడా సీట్ రావాలంటే నీట్ యూజీ ఎగ్జామ్ రాయాలి. ఇంకా BAMS. ఇది బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, కంప్లీట్ ఆయుర్వేదిక్ రిలేటెడ్. ఇది కూడా 5.5 ఇయర్స్, నీట్ ఎగ్జామ్ రాయాలి. BHMS అంటే హోమియోపతి. ఇది 5.5 ఇయర్స్, సేమ్ నీట్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ BUMS, యునాలి మెడికల్ సర్జరీ. ఇది నియర్లీ 5.5 ఇయర్స్, నీట్ ఎగ్జామ్ రాయాలి. ఇంకా BNYS అంటే న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. ఇది నియర్లీ 5 to 5.5 ఇయర్స్ ఉంటుంది. దీనికి కూడా నీట్ యూజీ ఎగ్జామ్ రాయాలి. ఇంకా లాస్ట్ BPT, ఫిజియోథెరపీ. ఇది 4.5 to 5 ఇయర్స్ ఉంటుంది. దీనికైతే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయనవసరం లేదు. కానీ కొన్ని కాలేజెస్కి మాత్రం స్పెసిఫిక్గా కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటూ ఉంటుంది, అది రాయాలి. లేదా బేస్డ్ ఆన్ దట్ మెరిట్ లిస్ట్ని బట్టి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్. ఇవి డైరెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్డ్ తీసుకుంటారు, లేదంటే ఇందాక చెప్పాను కదా కాలేజ్ ఎగ్జామ్ బట్టి కూడా తీసుకుంటారు. ఇందులో ఫస్ట్ అయితే BSc MLT. ఇది 3 ఇయర్స్ ఉంటుంది. మోస్ట్లీ పారామెడికల్ కోర్సెస్ అన్నీ 3 ఇయర్సే ఉంటాయి, 3 to 4 అలా. నెక్స్ట్ BSc రేడియాలజీ. ఇది కూడా 3 ఇయర్స్ ఉంటుంది. ఇంకా BSc క్యాట్ ల్యాబ్ టెక్నీషియన్. ఇది 3 to 4 ఇయర్స్ ఉంటుంది. BSc రినాల్ డయాలసిస్. ఇది 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ BSc ఎనస్థీషియాలజీ. ఇది 3 ఇయర్స్ ఉంటుంది. BSc ఆప్టోమెట్రీ. ఇది 4 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ BSc రెస్పిరేటరీ థెరపీ. ఇది 3 to 4 ఉండొచ్చు. ఇంకా BSc ఫిజిషియన్ అసిస్టెంట్. ఇది కూడా 3 to 4 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ నర్సింగ్ కోర్సెస్లో అయితే 2 ఉంటాయి. ఒకటి BSc నర్సింగ్. ఇది 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్. అండ్ GNM నర్సింగ్. ఈ GNM నర్సింగ్ అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ అడ్మిషన్. అలా కాకుండా BSc నర్సింగ్ అయితే ఎంసెట్ రాయొచ్చు, లేదంటే CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ 2 రాస్తే దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఫార్మసీ కోర్సెస్కి వచ్చేసి B Pharmacy, PharmD 2 ఉంటాయి. B Pharmacy ఏమో 4 ఇయర్స్ ఉంటుంది, PharmD 6 ఇయర్స్ ఉంటుంది. B Pharmacyలో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఎంసెట్ రాయొచ్చు, లేదా కాలేజ్కి ఏదైనా కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే అది, లేకపోతే డైరెక్ట్ అడ్మిషన్ కూడా ఉంటుంది. అలా కాకుండా PharmDకి అయితే ఎంసెట్ కానీ కాలేజ్ ఎంట్రన్స్ కానీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ ఫీల్డ్. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అడిగారు దీని గురించి. ఇందులో అయితే ఫస్ట్ BSc అగ్రికల్చర్. ఇది 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. దీనికి ఎంసెట్ కానీ లేదంటే ICAR ఎగ్జామ్. ICAR అంటే ఏం లేదు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది ఎందుకు ఈ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి అంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ లేదా ICAR అఫిలియేటెడ్ యూనివర్సిటీస్లో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ ఎగ్జామ్ అయితే రాయాలి. సెకండ్ వచ్చేసి BSc యానిమల్ హస్బెండరీ. ఇది 4 ఇయర్స్ ఉంటుంది. దీనికి ICAR. నెక్స్ట్ BSc ఫుడ్ టెక్నాలజీ. దీనికి కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పే అన్నట్లకి ICAR ఎగ్జామే. BSc హార్టికల్చర్, BSc ఫిషరీస్. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్. ఈ వెటర్నరీకి వచ్చేసి ప్రజెంట్ అయితే నీట్ యూజీ ఎగ్జామ్ రాసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఈ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ 5.5 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ BSc న్యూట్రిషన్. ఇదైతే 3 ఇయర్స్ ఉంటుంది. దీనికైతే నో ఎగ్జామ్, డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఉంటుంది. ఇవేమీ కాదు, మేము నార్మల్ డిగ్రీ కోర్సెస్ తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకుంటే కనుక ఫస్ట్ BSc కంప్యూటర్స్. ఇది 3 ఇయర్స్ ఉంటుంది అండ్ డిగ్రీ డైరెక్ట్ అడ్మిషన్స్. BSc ఫారెన్సిక్ సైన్సెస్. ఇది కూడా 3 ఇయర్స్ ఉంటుంది, ఇది డైరెక్ట్ అడ్మిషనే. BSc మైక్రోబయాలజీ. నెక్స్ట్ BBA. ఇది కాలేజ్ యూనివర్సిటీ ఎగ్జామ్ అయితే రాయాలి. ఇది కూడా 3 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ BZC అంటే ఇందులో బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, డైరెక్ట్ అడ్మిషనే. లేదు హోటల్ మేనేజ్మెంట్ కావాలి అనుకుంటే కూడా దానికి స్పెషల్గా ఎగ్జామ్ ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు.
ఇవే కాకుండా ఇంకా అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలన్నా, లేకపోతే మీకు కౌన్సిలింగ్ గురించి కానీ ఏ రిలేటెడ్ అయినా, కోర్సెస్ రిలేటెడ్ అయినా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డోంట్ వరీ, ఐ విల్ గివ్ రిప్లై. అండ్ ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.